హాయ్ స్టూడెంట్స్. సో అప్లైడ్ స్టాటిస్టిక్స్ 1 అనే పేపర్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ శాంప్లింగ్. సో లిమిటేషన్స్కి మనకి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయన్నమాట. సో దాన్ని మనం డిసడ్వాంటేజెస్ అనొచ్చు, డ్రాబ్యాక్స్ అనొచ్చు, రిస్ట్రిక్షన్స్ అని కూడా అనొచ్చు. సో ఫస్ట్ మనం అడ్వాంటేజెస్ గురించి నేర్చుకుందాము. ఓకేనా? అడ్వాంటేజెస్ ఆఫ్ శాంప్లింగ్. సో ఎవరైతే దీని ముందు టాపిక్స్ వినలేదో ప్లీజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ముందు వీడియోస్ని వినండి. సో దట్ దాని కంటిన్యూషన్ ఇది అనేసి మీకు అర్థమవుతుంది అనమాట. సో అడ్వాంటేజెస్ ఆఫ్ శాంప్లింగ్. ఓకే, సో అడ్వాంటేజెస్ ఆఫ్ శాంప్లింగ్లో ఫస్ట్ది వచ్చేసి రెడ్యూస్ ద కాస్ట్. ఓకే, కంపేర్ టు ఎంటైర్ పాపులేషన్. అంటే మీనింగ్ ఏంటి చూడండి. పాపులేషన్ అంటే తెలుసు కదా. పాపులేషన్ అంటే మనం ఏదైతే ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటున్నామో ఆ సెలెక్టెడ్ ఏరియాని మనం ఏమంటాం? పాపులేషన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మన పాపులేషన్లో 1000 మెంబర్స్ ఉన్నారు అనుకున్నాం. ఆ 1000 మెంబర్స్ని మనం టెస్ట్ చేయాలి అని అంటే, మనం రీసెర్చ్ చేయాలి అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అనమాట. సో అందుకనే ఆ టైంని సేవ్ చేయాలన్నా, ఆ కాస్ట్ని సేవ్ చేయాలన్నా మనం ఏం చేస్తాము? ఆ పాపులేషన్లో నుంచి కొంత పార్ట్ని సెలెక్ట్ చేసుకుంటాము. సో దాన్నే మనం శాంపుల్ అంటాము. సో మనం ఏమని చెప్పొచ్చు ఇప్పుడు? శాంప్లింగ్ తీయడం ద్వారా మనకి ఏమర్థమైంది? ఇట్ రెడ్యూస్ ద కాస్ట్ కంపేర్ టు ఎంటైర్ పాపులేషన్ అనే పాయింట్ అర్థమైంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కలెక్షన్ ఆఫ్ డేటా. కలెక్షన్ ఆఫ్ డేటా, analysis and interpretation of data take less time than the population. ఓకేనా? సో దీని మీనింగ్ ఏంటంటే, సో పాపులేషన్ కంటే కూడా శాంపిల్ తీస్తే మనకి డేటా అనేది ఈజీగా కలెక్ట్ అవుతుంది. ఎనాలిసిస్ అంటే ఏంటి? మనం ఏదైతే రీసెర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ రీసెర్చ్ అనేది మనం త్వరగా చేయొచ్చు. ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి? ఏమన్నా కరెక్షన్స్ ఉన్నా సరే మనం ఈజీగా డేటాని ఇంటర్ప్రిట్ చేయొచ్చు అని మీనింగ్ అనమాట. ఎందుకంటే 1000 మెంబర్స్ ఉన్నప్పుడు ఒక 10 మెంబర్స్ని తీసుకున్నా సరే మన రీసెర్చ్ అనేది ఈజీ అవుతుంది. సో దానివల్లనే ఆ 10 మెంబర్స్ సెలెక్ట్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. ఎనాలిసిస్ ఈజీగా ఉంటుంది. ఎనాలిసిస్ అని చెప్పాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 10 మెంబర్స్కి మనం యావరేజ్ కనుక్కోవాలనుకో ఈజీ అవుతుంది. లేకపోతే ఇంకేమన్నా టెస్ట్ చేయాలి అనుకో ఈజీ అవుతుంది. సో ఇంటర్ప్రిటేషన్ ఏంటి? చేంజ్ చేయాలి. వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా చేంజ్ చేయాలన్నా సరే, మన రీసెర్చ్లో ఏమన్నా క్వశ్చన్స్ మనం చేంజ్ చేయాలన్నా సరే, సో అలాంటిది ఏంటి మనం ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి? చేంజింగ్ ఆఫ్ డేటా అనమాట. సో దిస్ ఈజ్ సెకండ్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసి డ్యూ టు లిమిటెడ్ ఏరియా of coverage, due to limited area of coverage, accuracy is possible. ఓకేనా? సో ఏంటి ఇక్కడ? డ్యూ టు లిమిటెడ్ ఏరియా ఆఫ్ కవరేజ్ అక్యురసీ ఈజ్ పాసిబుల్. లిమిటెడ్ ఏరియా ఆఫ్ కవరేజ్ అంటే ఏంటి? మనం ఓన్లీ కొంతమందిని తీసుకుంటాం కదా. సో పాపులేషన్లో ఉన్న వాళ్ళందరినీ మనం తీసుకొని రీసెర్చ్ చేయం కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? లిమిటెడ్ మెంబర్స్నే తీసుకుంటున్నాము. మనం ఎంతవరకు అయితే మనం టెస్ట్ చేయాలి, ఎంతవరకు అయితే మనం ఎనాలిసిస్ చేయాలనుకుంటున్నామో ఆ లిమిటెడ్ మెంబర్స్నే తీసుకుంటున్నాం. కాబట్టి డ్యూ టు లిమిటెడ్ ఏరియా ఆఫ్ కవరేజ్ అక్యురసీ ఈజ్ పాసిబుల్. అక్యురసీ అంటే ఏంటి? పర్ఫెక్షన్ అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. ఒక సర్వేలో మనం పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. దాన్నే అక్యురసీని మెయింటైన్ చేయడం అనేసి అంటారనమాట. ఓకేనా? నెక్స్ట్ బెటర్ రిపోర్ట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ with the respondents. అంటే మీనింగ్ ఏంటి? బెటర్ రిపోర్ట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ విత్ ద రెస్పాండెంట్స్ అంటే, రెస్పాండెంట్స్ అంటే ఎవరైతే రీసెర్చ్ చేస్తారో వాళ్ళని ఏమంటారు? రీసెర్చర్స్ అంటారనమాట. ఓకేనా? మనం వెళ్ళి ఆ పర్సన్
ని అడుగుతాం కదా క్వశ్చన్స్, వాళ్ళు మనకి రెస్పాన్స్ ఇస్తారు కదా. సో వాళ్ళని మనం ఏమంటాము, రెస్పాండెంట్స్ అంటాం అనమాట. సో ఆ రెస్పాండెంట్స్ ఎవరైతే మనం అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ ఉంటారో సో వాళ్ళని రెస్పాండెంట్స్ అంటాం. కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ తోటి మనం బెటర్ రిపోర్ట్ని తయారు చేయగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ మనకి లిమిటెడ్ మెంబర్సే ఉంటారు కాబట్టి. ఓకేనా. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ వాట్, శాంప్లింగ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, నెక్స్ట్ ఏంటి, మనం ఏం డిస్కస్ చేద్దాం అనుకున్నాం, లిమిటేషన్స్. సో లిమిటేషన్స్కి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఏంటవి, రిస్ట్రిక్షన్స్ అనొచ్చు, డ్రాబ్యాక్స్ అనొచ్చు, డిసడ్వాంటేజెస్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకేనా. సో లిమిటేషన్స్. ఓకే, లిమిటేషన్స్ ఆఫ్ శాంప్లింగ్. సో ఫస్ట్ వన్, ఎప్పుడైనా సరే మనం శాంపుల్ని తీయాలి అంటే కంపల్సరీ మనకి ఒక ప్లానింగ్ అనేది ఉండాలన్నమాట. సో ఆ ప్లానింగ్ ఉండాలి అంటే కంపల్సరీ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మాత్రమే ఒక సర్వేలో ఎంతమంది అవసరమో, ఎవరిని తీసుకుంటే మనకి మంచి రిపోర్ట్ వస్తుంది అనేది ఎవరికి తెలుస్తుంది, ఎక్స్పీరియన్స్ పర్సన్స్కే తెలుస్తుంది అనమాట. క్వాలిఫైడ్ పర్సన్స్కి, ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి. ఓకేనా. సో దాంట్లో ఫస్ట్ పాయింట్ మనం చెప్పుకున్నాము, ఇట్ మస్ట్ బి కేర్ఫుల్లీ ప్లాన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్. ప్లాన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్. ఓకేనా. చెప్పుకున్నాం కదా, మనం ఎప్పుడైనా సరే ఒక పాపులేషన్లో నుంచి శాంపుల్ తీసుకోవాలి అంటే కంపల్సరీ మనకి ఒక కేర్ఫుల్ ఎనాలిసిస్ అనేది ఉండాలన్నమాట, ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, శాంప్లింగ్ ఈజ్ డన్, లేకపోతే శాంప్లింగ్ ఈజ్ టు బి డన్ by the experienced లేకపోతే qualified persons, qualified and experienced persons. ఓకే. సో చెప్పుకున్నాం కదా, శాంప్లింగ్ కలెక్ట్ చేయాలి అంటే కంపల్సరీ వెల్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మాత్రమే అవసరం అవుతారు, వాళ్ళు మాత్రమే ప్లాన్ చేయగలుగుతారు. ఓకేనా. సో దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. అండ్ ద నెక్స్ట్ థర్డ్ పాయింట్, దేర్ ఈస్ పాసిబిలిటీ ఆఫ్ శాంప్లింగ్ ఎర్రర్స్. ఓకేనా. సో దేర్ ఈస్ ద పాసిబిలిటీ ఆఫ్ sampling errors. సో ఏంటి, దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ శాంప్లింగ్ ఎర్రర్స్ అంటే ఏంటి, మనం శాంపుల్ని కలెక్ట్ చేసేటప్పుడు కొన్ని ఎర్రర్స్ వస్తాయి అన్నమాట. ఆ ఎర్రర్స్ ఎలా వస్తాయి అంటే, వాళ్ళు ఎవరైతే ఇన్ఫర్మేట్స్ ఉంటారో వాళ్ళు ఇచ్చిన డేటాని మనం రాంగ్గా డిస్ప్లే చేయడం, రాంగ్గా నోట్ చేసుకోవడం. ఓకేనా. సో అలాంటి, అండ్ దట్టు మనం క్యాలిక్యులేషన్లో మనం డిఫరెంట్ ఫార్ములా యూజ్ చేయడం, అలాంటివన్నీ కూడా మనం ఏమంటాము, శాంప్లింగ్ ఎర్రర్స్ అనేసి అంటామన్నమాట. సో శాంపుల్ని కలెక్ట్ చేసేటప్పుడు కంపల్సరీ శాంప్లింగ్ ఎర్రర్స్ అనేవి వస్తాయన్నమాట. ఎందుకు వస్తాయి, ఆ ఇన్ఫర్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన డేటాని మనం రాంగ్గా నోట్ చేసుకోవడం, లేకపోతే మిస్అండర్స్టాండ్ చేసుకోవడము, లేకపోతే సమ్ మిస్లీడ్ అవ్వడం అనమాట. ఓకేనా. లేకపోతే మన శాంపుల్లో ఉన్న వాళ్ళు అక్కడ ఉండకపోవడము. సో ఇలాంటివన్నీ కూడా ఏమవుతాయి అనమాట, శాంప్లింగ్ ఎర్రర్స్ ఉంటాయి అనమాట. సో శాంపుల్ని తీసినప్పుడు కంపల్సరీ శాంప్లింగ్ ఎర్రర్స్ ఉంటాయి. సో వాటిని రెక్టిఫై చేసుకోవచ్చు మనం. సో అది కూడా ఒక టాపిక్ ఉందన్నమాట మనకి. ఓకేనా. ట్రీట్మెంట్స్ ఆఫ్ శాంప్లింగ్ ఎర్రర్స్ అనేది కూడా ఉందన్నమాట, ఒక టాపిక్. ఓకే. సో నెక్స్ట్ వన్. So next point is, if the information is required, for each and every unit of study, a complete enumeration
సర్వే ఈజ్ నెసెసరీ. సర్వే ఈజ్ నెసెసరీ అంటే మీనింగ్ ఏంటి చూడండి. మనకి ఎప్పుడైనా సరే మనం సర్వే చెయ్యాలి అని అనుకున్న ఏరియా గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మనకి కావాలి అన్నప్పుడు ఈ శాంప్లింగ్ మెథడ్ అనేది యూజ్ అవ్వదు. ఎందుకంటే శాంప్లింగ్ మెథడ్లో ఏంటి, జస్ట్ మనం ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నామో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. కానీ సో సర్వే చేసే రీసెర్చ్ చేసే ఏరియాకి రిలేటెడ్ పర్సన్స్ ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఉండదు అనమాట. సో అందుకనే మనకి ఎప్పుడైనా సరే కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్యూమరేషన్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఎనాలిసిస్ అన్నట్టు. సో కంప్లీట్ ఇన్యూమరేషన్ అనేది మనకి కావాల్సినప్పుడు ఈ శాంప్లింగ్ మెథడ్ అనేది ఎలిజిబుల్ అవ్వదు. సో దీస్ ఆర్ ద లిమిటేషన్స్ అనొచ్చు, డిసడ్వాంటేజెస్ అనొచ్చు, రిస్ట్రిక్షన్స్ అనొచ్చు, డ్రాబ్యాక్స్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకేనా. సో దీస్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ శాంపుల్ సర్వే. ఓకే. సో హోప్ మీ అందరికీ అర్థమైందనేసి అనుకుంటున్నాను. సో అర్థమైతే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకేనా. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్, షేర్, లైక్. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఎక్కడైనా ఏమన్నా పాయింట్ అర్థం కాకపోతే ప్లీజ్ కమెంట్ చేయండి, సో దట్ ఐ విల్ ట్రై టు ఆన్సర్. ఓకే. సో బిఫోర్ వీడియో అనేది ఎవరైనా చూడకపోతేనా సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బిఫోర్ వీడియోస్ చూడండి. అక్కడ మీకు బిఫోర్ వీడియో అనేది అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వీడియో కోసం కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ యూ విల్ గెట్ ద లేటెస్ట్ వీడియోస్. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.